ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా భారత రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిది ఒక 50 ఏళ్ల చరిత్ర. ఆయన్ను వ్యక్తిగతంగా చాలామంది వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని ఎవ్వరూ కాదనలేరు. 4 సార్లు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలపై చంద్రబాబు చెరగని ముద్ర వేశారు. ఇంతవరకు ఓకే. కానీ అసలు సమస్య అంతా ఇటీవలి కాలంలో చంద్రబాబు సొంత భజన సామాన్యులు తట్టుకోలేని స్థాయిలో పెరిగిపోయింది. వయసుతో పాటు రావాల్సిన పరిణితి కన్నా ఇలా అపరిమిత స్వీయ భజన జనానికి వెగటు పుట్టిస్తోంది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ సామాన్యుడి లేఖ. చంద్రబాబు నాయుడు గారు, మీరంటే అభిమానం ఉన్న మాలాంటి వాళ్లకు కూడా ఈ మధ్యకాలంలో మీ స్వీయ భజన ఒక రకమైన ఏవగింపుని, విరక్తిని పుట్టిస్తోంది. మీరు వ్యక్తిగత రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూసిన వారు. అలాంటి మీరు 4సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిత్యం సొంత భజనతో జనానికి పిచ్చెక్కిస్తున్నారు. దేశంలోనే మీరు అతిపెద్ద అవకాశవాద రాజకీయాలకు మీ తర్వాతే ఎవరైనా. భారతదేశంలో ఒక రాజకీయ విధానం అంటూ లేకుండా కేవలం అధికారం మాత్రమే అనే ఒక సింగిల్ ఫార్ములాపై అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్న ఏకైక నాయకుడు మీరు. సైద్ధాంతికంగా పూర్తి భిన్నమైన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో వివిధ సందర్భాల్లో మీరు పొత్తులు పెట్టుకున్నారు. రాజకీయ విలువలు అనే ఒక యాంగిల్లో చూసినప్పుడు దేశంలోనే మిమ్మల్ని మించిన అవకాశవాద రాజకీయ నాయకుడు ఉండరు. కానీ ఏం చేసినా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పనిచేస్తారు, శ్రమిస్తారు. 76 ఏళ్ల వయసులో కూడా మీరు కష్టపడుతూనే ఉన్నారు. ఈ ఒక్క లక్షణమే మీరు చేసిన 1000 తప్పుల నుంచి మిమ్మల్ని కాపాడుతోంది. విలువల కోణంలో చూస్తే మీకు దేశంలో ఎవ్వరూ ఓటేయరు. ఆయనకి విలువలు లేకపోయినా అధికారం ఇస్తే ఏదో ఒకటి చేస్తాడు, నిత్యం శ్రమిస్తాడు అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ జనంలో మొదటి నుంచి ఉండడం వల్లే మిమ్మల్ని ప్రత్యక్ష ఎన్నికల్లో 3 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. కానీ మీరు మాత్రం అధికారంలో ఉన్న ప్రతిసారి మీ సీట్ను మీరే ఎడమకాలితో తన్ని వేరే వాళ్లకు అధికారం అప్పచెప్తూ ఉంటారు. 2004, 2009, 2019లో మీరు చేసింది ఇదే. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరే ఓడించుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మీ స్వీయ భజన. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం, మీ గురించి మీరే చెప్పుకోవడం. 1 రోజు 2 రోజులు కాదు, నిరంతరం ఇదే స్వీయ భజన. సహచరులకి, అనుచరులకి నచ్చినా నచ్చకపోయినా, జనానికి వెగుటు పుట్టినా, అసహ్యం వేసినా మీరు ఈ సెల్ఫ్ డబ్బా ఫార్ములాని మాత్రం వదిలిపెట్టలేదు. చేసింది చెప్పుకోకపోతే ఎలా అని మీరు అడగొచ్చు. మీరు చేసింది మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు. అంతేగాని మీరు చేసింది మీరే పదే చెప్పుకుంటే దానికి విలువే ఉంటుంది? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 100 సార్లు చెప్పాలి. 1995లో ఎన్టీఆర్కి మీరు పొడిచిన వెన్నుపోటుని కవర్ చేయడానికి మీ గురించి మీరు ఘనంగా చెప్పుకోవడం మీకు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ తరువాత మీరు 30 ఏళ్ల రాజకీయం చేశారు. ఇంకా ఎంతకాలం మీ గురించి మీరే చెప్పుకుంటారు? మీరు తరచూ మీడియా వాళ్ళని మీ మైండ్ సెట్ మార్చుకోవాలని అంటుంటారు. కానీ మారాల్సింది మీడియా మైండ్ సెట్ కాదు, మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మారకపోవడం వల్లనే మీరు అధికారం వచ్చిన ప్రతిసారి ఓడిపోతున్నారు. ఇండియాకు మొబైల్ ఫోన్, కంప్యూటర్స్ నేనే తెచ్చానంటారు. ఈ విశాల భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికి మొబైల్ ఎలా తెస్తాడు? ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? సరే, ఏదో ప్రచారం కోసం అన్నారులే అని జనం ఊరుకుంటే 25 ఏళ్లుగా పదే అదే మాట చెబుతున్నారు మీరు. ఇండియాకి కంప్యూటర్ని పరిచయం చేసింది పద్మశ్రీ వి రాజారామన్. హైదరాబాద్ నేనే నిర్మించానంటారు. హైదరాబాద్కి 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. దీన్ని కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పాలించారు. 1995 తర్వాతే మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాద్ కాదు కదా, అందులో ఒక కాలనీ కూడా మీరు సృష్టించలేరు. ఈ నగరం కొన్ని 100 సంవత్సరాల్లో అలా ఏర్పడింది. మీకు తెలియక కాదు, తెలిసినా సరే పదే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తారు.
హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశానని పదే పదే చెప్తుంటారు. మీరు ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ముందు మీ తర్వాత కూడా సీఎంలు ఇక్కడ ఉన్నారు. మరి మీరు మాత్రమే ఎలా చేస్తారు? అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి తన హయాంలో అధికారుల సహకారంతో ఎంతో కొంత అభివృద్ధి చేస్తారు. కానీ మీరు మాత్రం నేనే హైదరాబాద్ సృష్టించాను, నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశానంటే జనం మిమ్మల్ని ఓ పిచ్చోడిలా భావిస్తారు. నిజంగా హైదరాబాద్ని మీరే అభివృద్ధి చేస్తుంటే తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి మీరే ప్రధాన కారణం అవుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలన్నింటినీ నిర్లక్ష్యం చేసి మీరు హైదరాబాద్ని మాత్రమే అభివృద్ధి చేసినట్లు అవుతుంది. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, కాకినాడ, కర్నూలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం మీరే. మీరు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసుకెళ్లి ఆ రోజు హైదరాబాద్లో పెట్టించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. మీరే హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనానికి మీరే ప్రధాన కారణం. ఆ రోజు మీరు హైదరాబాద్పై కాకుండా ఒక 50% అయినా ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలపైన ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఆ రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆ రాష్ట్రం వెనుకబడిపోవడానికి కారణం ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి మీరు హైదరాబాద్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడం. ఈ మధ్య ఎక్కడో చూశాను, హైదరాబాద్ ఛాయ్ నేనే కనిపెట్టాను అన్నారు. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచానికి పరిచయం చేసింది నేనే, ఆ బిర్యానీకి బ్రాండింగ్ తెచ్చింది నేనే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలకు వ్యాపారం ఎలా చేయాలో నేను చెప్పాను. హైదరాబాద్ ముత్యాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ సృష్టించింది నేనేగా చెప్పుకున్నారు. ఏంటి సార్ ఈ పిచ్చి మాటలు? హైదరాబాద్కి ఇరాన్, అరబిక్ సంస్కృతితో సంబంధం ఉంది. హైదరాబాద్ చాయ్, బిర్యానీ, ముత్యాలు ఇవన్నీ మీరు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి తీసుకొచ్చి మాకు అలవాటు చేయలేదు. అవి వందల సంవత్సరాలుగా హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. అలా ఎలా క్లెయిమ్ చేసుకుంటారు సార్? కనీసం మీ పార్టీ కార్యకర్తలైనా నవ్వుకుంటారని మీకు అనిపించదా? అబద్ధం చెప్పినప్పుడు మీరు ఏ మాత్రం సిగ్గుపడరు, అస్సలు భయపడరు. అదే మీకు అడ్వాంటేజ్. హైటెక్ సిటీ నేనే కట్టాను, పదే పదే మీరు చెప్పే మాట ఇది. హైటెక్ సిటీకి పునాది వేసింది అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఫొటోస్తో సహా ఆధారాలున్నాయి. అయినా మీ భజన మీరు చేసుకుంటూనే ఉంటారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మీ కృషి ఉంది, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ అంతా నేనే చేశానని మీరు క్లెయిమ్ చేసుకుంటే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు. హైదరాబాద్ కంటే ముందే బెంగళూరు, నోయిడా, బాంబే ఐటీ సెక్టార్లు అభివృద్ధి చెందాయి. మళ్ళీ చెప్తున్నాను, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది ఒక్క వ్యక్తి వల్ల మాత్రమే జరగదు, ఆగదు. 2004లో మీ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేశారు. ఆయన హయాంలోనే కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి. మీ హయాంలో హైదరాబాద్కి క్లింటన్ వచ్చినట్లయితే వైఎస్ హయాంలో జార్జ్ బుష్ వచ్చాడు. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో నాలెడ్జ్ సిటీ కట్టారు, టీ హబ్ పెట్టారు, అమెరికన్ కాన్సులేట్కి సొంత కార్యాలయం ఇచ్చారు, సిటీ మొత్తం ఫ్లైఓవర్స్ కట్టారు. వాళ్ళు ఎవరు మీలా క్షణక్షణం క్లెయిమ్ చేసుకోరు. రాసి పెట్టుకోండి, హైదరాబాద్ అభివృద్ధి సృష్టికర్త మీరే అని చెప్పుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనానికి కారణం కూడా మీరే అవుతారు. రెండు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ సొంత భజన వల్లే ఆ తర్వాత బాగా నష్టపోయారు. మీ లాంగ్వేజ్కి, మీ బాడీ లాంగ్వేజ్కి సెట్ కాని చంద్రన్న అనే కొత్త పదాన్ని సృష్టించారు. రాజశేఖర రెడ్డిని రాజన్న అంటారు కాబట్టి చంద్రబాబు నాయుడిని చంద్రన్న అని పిలవాలని మీరు అనుకున్నారు. అది బెడిసి కొట్టింది. పోలవరం దగ్గరకు పబ్లిక్ని తోలుకెళ్ళి జయము జయము చంద్రన్న అని పాటలు పాడించారు. ఆ పాట కాస్త రివర్స్ అయింది. మీరు తరచూ చెప్పే నేనే సృష్టించాను, నేనే డెవలప్ చేశాను, నేనే కట్టాను ఇలాంటి మాటలు ఒక ఫెడరల్ వ్యవస్థని, ఒక రాజరిక వ్యవస్థని ప్రదర్శిస్తున్నాయి. నా ప్రభుత్వ హయాంలో జరిగింది, మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చేశామని చెప్తే ఆ గౌరవం మరో రకంగా ఉంటుంది. ఇంతకాలం అయినా రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళు దాటిపోయినా మీరింకా పరిణితి చెందలేదనడానికి ఉదాహరణ మీ సొంత భజన మాటలే. 5 ఏళ్ళు కష్టపడతారు, కానీ విపరీతంగా సొంత భజన చేసుకుంటారు. చివరికి అది వికటించి జనం మిమ్మల్ని ఓడిస్తారు. అది ఇప్పటికి 3 సార్లు జరిగింది. దయచేసి భజన కార్యక్రమం ఇక ఆపేయండి. మీరు గమనించారో లేదో, మీ ఫండింగ్తో నడిచే టీవీ ఛానల్స్, పత్రికలు, వాటిలో పనిచేసే యాంకర్లు, జర్నలిస్టులు మిమ్మల్ని ఒక జోకర్లాగా మార్చేశారు.
నిత్యం మిమ్మల్ని పొగుడుతూ మీరు కారణ జన్ములని, దైవాంశ సంభూతులని ఏదేదో మీ గురించి చెప్పేస్తున్నారు. మీరు తుఫాన్లను అడ్డుకుంటారని, ఉపద్రవాలను ఒంటి చేత్తో ఆపేస్తారని, ప్రపంచ దేశాలన్నీ మీ సలహాలు తీసుకుంటూ ఉంటాయని రకరకాలుగా భజన చేస్తూ పొగుడుతూ మిమ్మల్ని ఒక ఫన్నీ క్యారెక్టర్ని చేసేశారు. భజన విషయంలో పోటీలు పడుతూ మిమ్మల్ని ఏ రేంజ్కి తీసుకెళ్లిపోయారంటే భారత క్రికెట్ జట్టు కూడా మీ అబ్బాయి లోకేష్ సలహాలు తీసుకుంటుందని. ఇలా ఒకటి కాదు, వికారపు పొగడ్తలతో భజనతో మిమ్మల్ని ఒక జోకర్లా మార్చేశారు టీవీ జర్నలిస్టులు, యాంకర్లు. మీరు అప్రమత్తమై వాళ్లకు వార్నింగ్ ఇవ్వకపోతే వాళ్ళు మీ డబ్బు తిని మిమ్మల్ని ఓడిస్తారు. మీ గురించి మీరు పదే పదే చెప్పుకోవడం వల్లే మీరు 5 ఏళ్ల తర్వాత అధికారంలో ఉండటం లేదు. సార్, దయచేసి మా విజ్ఞప్తిని ఆలకించి మీ గురించి సొంత భజన చేసుకోవడం దయచేసి నిలిపివేయండి. లేదంటే నిజంగా మీరు చేస్తున్న కృషి, శ్రమ కూడా జనంలోకి వెళ్ళటం లేదు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ సామాన్యుడు.